హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2022 రిలేటెడ్గా ఇవాల్టి నుంచి మనకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇదంతా మీరైతే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలి, ఏ వెబ్సైట్లో చేయాలి, ఫస్ట్ ఏది క్లిక్ చేయాలి, సెకండ్ ఏది క్లిక్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఇవాల్టి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ కౌన్సిలింగ్ మీరే ఓన్గా కంప్లీట్ చేసుకునే అంత నాలెడ్జ్ అనేది ఇవాళ వీడియో ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈసెట్కి సంబంధించి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మెయిన్గా మీరు ప్రీవియస్ సెట్కి ఏ యొక్క సెట్ ఎగ్జామ్స్ చూసుకున్నా క్లారిటీగా అన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఈ సెట్కి కూడా అన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరి ఈ సెట్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎలా కంప్లీట్ చేయాలి అంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. బట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు అనుకుంటున్నా. అందుకని నేను మీకు డెమో అయితే చూపిస్తాను. ఒక్కసారి క్లారిటీగా అయితే గమనించండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మీకు ఎలా ఉంటుంది అంటే మెయిన్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీకు వెబ్సైట్ కనుక ఓపెన్ అయితే ఇలా మనకైతే ఉంటుంది. యాక్చువల్గా ఇంపార్టెంట్ డేట్స్ అలా మనకు ఈ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనకు వెబ్సైట్లో ఉంది. బట్ ఈ యొక్క ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా అప్డేట్ అయినట్టు అయితే లేదు. మేబీ మీరు చూస్తున్న టైంకి ఫారమ్స్ అనేది అప్డేట్ అయ్యి ఉండొచ్చు. బట్ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే దయచేసి ఇవాళ ఎవ్వరూ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే మేబీ వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే అది మీకు ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ డే అన్న వెయిట్ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని నేనైతే చెప్తున్నా. ఇక్కడ మెయిన్గా మనకు ఓవరాల్గా మనకు 2 or 3 ప్రాసెసెస్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం. అంటే ఒక స్టూడెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్లో మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ కూడా మనకైతే జరుగుతుంది. బట్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే అనేది చేస్తారనమాట. అలా పే చేసిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మనకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఫారమ్స్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని రావడం జరుగుతుంది. అందరూ కూడా దాని మీద అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు చూడండి, ఇలాంటి ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీకు ఈ యొక్క ఈసెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఈసెట్కి అప్లై చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మనకు దాంతోపాటు స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ కావచ్చు, డిప్లొమాకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఇలా మనకు ఓవరాల్గా డీటెయిల్స్ అనేది మనకు క్లారిటీగా అయితే చూపిస్తారనమాట. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ కరెక్ట్ ఉన్నాయనుకోండి ఇవి ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలా కాకోకుండా ఇక్కడ మనకు కొంచెం వైట్ కలర్లో చూపిస్తున్నాయి చూడండి, మైనారిటీ స్టేటస్ కావచ్చు, లేదంటే డూ యూ హ్యావ్ మీ సేవ మన క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా రాదా, ఇలాంటి కొన్ని చూపిస్తున్నాయి చూడండి వైట్ కలర్లో, అవి మీరు ఎడిట్ చేస్తారు. ఇక రిమైనింగ్ ఇవి ఇందులో కూడా ఏమైనా రాంగ్ ఉన్నట్టయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అలానే స్కిప్ కూడా మీరైతే కొట్టేయచ్చు. ఇట్లా దీన్ని మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతాయి. ఇది మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ పైన ఏవైతే డీటెయిల్స్ మీకు కనబడిస్తున్నాయి కదా ఆ డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదంటే ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా అన్నది మనకు అక్కడ అయితే అడుగుతున్నారు. ఇక్కడ అందరూ కూడా ఎస్ అన్న దాని మీద సెలెక్ట్ చేసుకొని మీరు వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఎడిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది అవుతుంది. అలా మీరు ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా ఎడిట్ అయితే చేసుకోండి. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే మీరు మైనార్టీ అయినట్టయితే మైనార్టీ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అలా లేదు నాన్ మైనార్టీ అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది. అట్లా మీరు క్యాస్ట్ అనుకోండి, క్యాస్ట్కి సంబంధించి ఓసీ సెలెక్ట్ చేసుకుంటే అగైన్ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే అడుగుతుంది. అలా లేకోకుండా మీరు జస్ట్ ఓన్లీ క్యాస్ట్ బీసీఏ ఎస్సీ మీద ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నెక్స్ట్ వెంటనే అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని మనకైతే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క డెమో ప్రకారం మనకు ఓసీ అని సెలెక్ట్ చేసుకున్నారు. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వెంటనే ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అని మనకైతే అడిగింది. ఉంది ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి
సంబంధించి నెంబర్ మీరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా లేదు మనకు నో అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఈ ఆప్షన్ అనేది రాదనమాట. అలా లేకోకుండా మీరు ఇక్కడ వేరే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని క్లియర్గా అయితే మనకైతే చూపిస్తుంది. అలానే మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకైతే అడుగుతుంది. ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేబీ మీకు నెంబర్ అన్న అడగచ్చు, లేదంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని కూడా మీకు అయితే అడగవచ్చు అనమాట. రెండింటికి మీరు రెడీగా అయితే ఉండాలి. ఇలా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసేసిన తర్వాత ఇట్లా మనకు ఓవరాల్గా డీటెయిల్స్ అనేది ఇలా రావటం అయితే జరుగుతాయి. క్లారిటీగా ఒకసారి అయితే గమనించండి. ఇట్లా మనకైతే వస్తాయి. ఇక్కడ మెయిన్గా మనకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఎస్ అని ఉంది కదా, మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటేనే ఇన్కమ్ ఆప్షన్ అనేది వస్తుంది. నో అని సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమ్ ఆప్షన్ అనేది రాదు. కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో అందరూ కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అలా మీరు కొంచెం స్క్రోల్ చేసిన వెంటనే పైన ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఓకేనా, లేదంటే ఇంకేమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి మనకైతే అడుగుతుంది. మీరు అగైన్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అగైన్ చేంజ్ చేయడానికి వెళ్తారు. లేదు నో సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తారనమాట. మీరు నో సెలెక్ట్ చేసుకొని వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇట్లా నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతారు. బట్ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మీరు ఇట్లా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్గా మీరు ఏదైతే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు మెయిన్గా ఈ డీటెయిల్స్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమన్నా మీరు యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే సేమ్ ఇవి కూడా ఏదైతే ఉందో అది ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క పర్టికులర్ సంబంధించిన సర్టిఫికేట్ రిలేటెడ్గా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే అవి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే మెయిన్గా మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మెయిన్గా మనకు మీ యొక్క డిప్లొమా 3rd ఇయర్ ఎక్కడ అయిపోయింది, 2nd ఇయర్ ఎక్కడ అయిపోయింది, 1st ఇయర్ ఎక్కడ అయిపోయింది, 10th, 9th, 8th, ఆ తర్వాత 7th, 6th, 5th, 4th ఇవన్నీ కూడా మనకు ఎక్కడెక్కడ అయిపోయాయి, ఏ స్కూల్ నేమ్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే అడుగుతారు. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. బట్ మ్యాక్సిమం స్టార్టింగ్లో అప్లై చేసిన వాళ్ళకి ఇలాంటివి ఎడిట్ ఆప్షన్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇవన్నీ అప్లోడ్ చేసేసి ఉంటారు. బట్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయంటే నో ప్రాబ్లం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇవన్నీ అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టయితే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఇట్లా మనకు అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ ఇదంతా కూడా మనకు క్లారిటీగా చూపిస్తుంది. ఇట్లా మీరు అప్లోడ్ అనేది చేస్తారు. ఆ తర్వాత మెయిన్ వెళ్ళినట్టయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఏ హెచ్ఎల్సి అంటే ఏ కాలేజ్ హెచ్ఎల్సి సెంటర్గా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ క్లారిటీగా అయితే చూపిస్తారు. ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ని మీరు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిస్క్లైమర్ అని వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సబ్మిట్ మీద మీరు అనేది క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అనేది అక్కడ సబ్మిట్ అనేది అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అనేది చేస్తారు. మెయిన్గా ఇక్కడ డిప్లొమాకి సంబంధించి ఏదైతే మీరు పాస్ అయి ఉంటారు కదా ప్రొవిజనల్, అవి కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది మీకు స్టార్టింగ్లోనే ఆప్షన్ అయితే వస్తుంది. 10th ఉంది కదా దాని పక్కనే అక్కడే మనకు ఆప్షన్ అయితే కూడా ఉంటుంది అనమాట. అక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆప్షన్ మీకు కావాలి అనుకున్నట్టయితే ఇప్పుడు నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. అది ఒకసారి మీరు క్లారిటీగా అయితే చూడండి. మీకు అది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అదంతా కూడా మీకు ఓవరాల్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఏపీ ఈసెట్కి సంబంధించి ఇదంతా ఉంది చూసారా. ఇక్కడ మెయిన్గా మనకు ఈ యొక్క డిప్లొమాకి సంబంధించి ఏదైతే అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ కూడా అక్కడ మనకు క్లారిటీగా అయితే చూపిస్తుంది అనమాట. అది మెయిన్గా మీరైతే గమనించవచ్చు. ఇవన్నీ కూడా మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూడండి మెయిన్గా ఇక్కడ డిప్లొమాకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, దాని రిలేటెడ్గా పర్సెంటేజ్, అది ఏదైతే సిఎంఎం ఉంటుందో అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాసెస్ సంబంధించి ఒక్కొక్క స్లైడ్లో అయితే పెడుతూ వచ్చారు. అలాంటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ లైన్లోనే ఉంటాయి. అప్పుడు అలా మీరు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బట్ డిప్లొమా సిఎంఎం కూడా మీకు అక్కడ అయితే అడుగుతారనమాట. ఇలా ఓవరాల్గా ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోయినట్టు అనమాట. అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి అంటే మనకు వాటికి సంబంధించి ఒక ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది కదా. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మెయిన్గా మనకు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది.
ఇది ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఖచ్చితంగా మనకు కామెంట్ సెక్షన్లో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మేబీ మనకు ఒక 1200 లేదంటే మనకు 800 ఆర్ 1200 ఆ రేంజ్లో మనకు ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. యాక్చువల్గా నోటిఫికేషన్ అయితే చూశాను, బట్ అంత క్లియర్గా అయితే ఐడియా లేదు. బట్ ఒక 1200 వరకు అనుకోండి, ఆమెను మనకు అయితే ఉంటాయి. మనకు ఓసీబీసీ వాళ్ళకు ఒక ఫీజు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక ఫీజు అయితే ఉంటుంది. అది మెయిన్గా మనకు ఓసీబీసీ వాళ్ళకి 1200 రూపీస్ అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ మనకు ఒక 800 to 900 ఏమన్నా అయితే అడగచ్చు అనమాట. అలా ఫీజు అయితే అడుగుతున్నారు. ఇందులో మెయిన్గా మనకు మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్కరూ కూడా డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే ఏటీఎం కార్డ్ అనమాట. ఇది కూడా మీరు ఎలా పే చేస్తారు అంటే మీ యొక్క పేరెంట్స్ ఏటీఎం కార్డ్ కానీ లేదంటే మీ యొక్క పర్సనల్ ఏటీఎం కార్డ్ కానీ మాత్రమే యూజ్ చేసి పేమెంట్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ఇన్ కేసు ఇలా పేమెంట్ వేరే వాళ్ళ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేసినప్పుడు మేబీ మనీ అనేది డెబిట్ అయింది అనుకోండి, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి, అగైన్ 7 డేస్లో ఆ మనీ రిటర్న్ అయితే అవుతుంది. అది మీరు ఏ విధంగా పే చేశారో అదే విధంగా రిటర్న్ అనేది అవుతుంది. ఇన్ కేసు మీరు అలా కాకుండా నెట్ సెంటర్ వాళ్ళు యూజ్ చేసి పే చేశారనుకోండి, మనకు రిటర్న్ అయినా కూడా వాళ్ళ అకౌంట్లోకే పడుతుంది కాబట్టి మీకు ఎలాంటి యూజ్ కూడా ఉండదు. అలా మీరు యొక్క పేమెంట్ సెలెక్ట్ చేసుకొని అగ్రి మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతాయి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫీజు అనేది పే చేస్తారనమాట. ఇలా సక్సెస్ వస్తేనే మీరు అగైన్ మెయిన్ ఇలా మీకు అయితే వస్తుంది. దీన్ని ప్రింట్ అయితే తీసుకోండి. అగైన్ మీరు మెయిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. మెయిన్ పేజ్కి వెళ్ళిపోయి మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏంటి, సక్సెస్ అయిందా లేదా అన్నది మీరైతే చెక్ చేసుకుంటారు. మ్యాక్సిమం సక్సెస్ అనేది అందరికీ వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అగైన్ మీరు ఏదైతే మెయిన్ పేజ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే మీకు ఇలా మీ యొక్క ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ మొత్తం రావటం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఫామ్ మీరైతే ప్రింట్ తీసుకుంటారు. ఇలా ప్రింట్ తీసుకున్న తర్వాత మీ యొక్క హెచ్ఎల్సీ సెంటర్ ఏది అని కనుక్కోవడానికి మీరు ఏదైతే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ మీ ఏ యొక్క హెచ్ఎల్సీ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అదంతా కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తాయన్నమాట. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే యువర్ అప్లికేషన్ స్టేటస్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏదైతే మనకు ఫామ్స్ అని ఉన్నాయి కదా స్టార్టింగ్లో, అందులోనే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మెయిన్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డిప్లొమాకి సంబంధించిన సిఎంఎం, ఆ తర్వాత 10th మార్క్స్ కార్డ్, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ఇలాంటివన్నీ పెట్టి ఉంటారు కదా, అవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారు. ఆ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యిందా కాలేదా అని ఇక్కడ మీకు స్టేటస్లో అయితే క్లారిటీగా చూపిస్తారు. ఇన్ కేస్ ఎవరిదన్నా సక్సెస్ఫుల్ అయినట్టయితే మనకు ఈ యొక్క సక్సెస్ఫుల్ అని చూపిస్తారు. లేదు ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉంది అంటే అండర్ వెరిఫికేషన్ అని మనకు క్లారిటీగా అయితే చూపిస్తారు. ఎవరికైనా సక్సెస్ అయినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకు క్లారిటీగా చూపిస్తారు. అలా లేదు మీరు ఏదైనా సర్టిఫికేట్ సరిగ్గా అప్లోడ్ చేయలేదు, 10th కానీ ఇలాంటి సిఎంఎం కానీ బ్లర్గా అప్లోడ్ చేశారనుకోండి, ఆ యొక్క సర్టిఫికేట్స్ అగైన్ రీఅప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. అలా రీఅప్లోడ్ చేయమని అడిగినప్పుడు ఇట్లా మనకైతే చూపిస్తారు చూడండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ అయితే అడిగారు, బట్ ఇంటర్, డిగ్రీ ఇవైతే మనకు ఓకే అంటే డిప్లొమా అయితే ఓకే అని మనకైతే చూపిస్తారు. అగైన్ మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఇట్లా మనకు మెయిన్ పేజ్ అయితే వస్తుంది కదా, ఇట్లా మనకు మెయిన్ పేజ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు రీఅప్లోడ్ అనే ఆప్షన్ అయితే రావటం జరుగుతుంది. ఈ యొక్క రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ లాగిన్ అయ్యి అక్కడ ఏదైతే రీఅప్లోడ్ అని అడిగారో ఆ యొక్క రీఅప్లోడ్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అగైన్ మీరు వచ్చి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారనమాట. ఇలా స్టేటస్ చెక్ చేసుకొని ఎవరిదైతే సక్సెస్ఫుల్ వచ్చిందో వాళ్ళు అగైన్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇది వరకు మెయిన్గా మనకి ప్రాసెస్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనే దాని గురించి కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి వరకు మీరు చేసే ఓవరాల్గా ప్రాసెస్ అనమాట. ఇంత డీటెయిల్గా మీకు అయితే ఉంది. మేబీ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉన్నట్టయితే మీరే కూడా ఓన్గా అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే బయట మీ సేవలో అలా అప్లై చేయడానికైతే ట్రై చేయమని నేనైతే సజెషన్ అయితే ఇస్తున్నా. ఫ్రెండ్స్ ఇంకా కమింగ్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. దయచేసి ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.